ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి, తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ కళ్యాణ్ గురించి నేను వ్లాగ్ పెడుతున్నాను. బట్ ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాటిలో కొన్ని టాపిక్స్ కవర్ అవ్వని టాపిక్స్ ఏమైనా ఉంటే వీటిలో చెప్తున్నాననమాట. తనూజ, కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు ఒక ఈవెంట్‌కి రాబోతున్నారనమాట. ఆ ఈవెంట్ ఏంటి అనేది త్వరలో మనకు తెలుస్తుంది. ప్లస్ తనూజ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా! 22న 'వోకలా సిల్క్స్‌కి' ఓపెనింగ్‌కొస్తుంది. దాంతో పాటు ఇంకొక ఓపెనింగ్ కూడా అంటే ఒక ఈవెంట్ కూడా జరగబోతుంది. అది ఏ ఈవెంట్ అనేది నాకు తెలుసు. బట్ వాళ్ళు రివీల్ చేసిన తర్వాత అంటే తను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తర్వాత పెట్టాలని చెప్పింది కదా! సో, తను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తర్వాత నేను దాని గురించి చెప్తాను మీకు. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడనమాట. అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి ఏఐకి సంబంధించి ఒక స్పెషల్ కోర్స్ ఒకటి చేశారట. ఆ స్పెషల్ కోర్స్ అంటే స్పెషల్ కోర్సు ఇంటర్ చదివే వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. అది చేయటం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారనమాట. సో, దాని గురించి నెక్స్ట్ నేను కళ్యాణ్ తనుజ వ్లాగ్ ఉంటుంది కదా! దానిలో డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి అప్డేట్ ఏంటో చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి ఒక వెబ్ సీరీస్ ఒప్పుకున్నాడట. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా 'విక్రమాన్' డ్యూటీ అయిపోయింది. అంటే మనకైతే ఇంకా అయిపోలేదు. మనకు సీరీస్ వస్తుంది. షూటింగ్ అయితే అయిపోయింది. ప్లస్ సీజన్స్ అంటే సీజన్ 1 అయిపోయి షూటింగ్ అయిపోయిందనమాట. దానికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఆ సెలబ్రేషన్‌కి సంబంధించి కొన్ని ఫోటోస్ ఉన్నాయి దీనిలో పెడుతున్నా చూసేయండి. ప్లస్ తను వెబ్ సీరీస్ ఒకటి చేయబోతున్నాడు. సీరీస్ అంటే సీరియల్స్ చేయట్లేదంటే తను ఒక్కటే చెప్పాడు. నేను సీరియల్స్ చేయకూడదని కాదు. కానీ నాకు వెబ్ సీరీస్ ఆఫర్స్ వస్తున్నాయి. మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి. అందుకని వీటిని చేయట్లేదని చెప్పాడనమాట. సో, ఇదంతా పక్కన పెడితే మనకు కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కావ్య వచ్చేసి రీసెంట్‌గా ఒక జ్యువెల్లరీకి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే తను శారీ కట్టుకొని రెడ్ శారీ ఒకటి కట్టుకొని రెడ్, బ్లూ శారీస్ కొన్ని శారీస్ కట్టుకొని దాని మీద జ్యువెల్లరీ వేసుకొని దానికి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నట్టు. అంటే ఫోటో షూట్ చేస్తున్నట్టు దానికి సంబంధించి ఒకటి రీల్ ఒకటి బయటకొచ్చిందనమాట. అదైతే వైరల్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అంటే రీల్ తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది ఇంకా షూటింగ్ దశలో ఉందనుకుంటా. బయటికైతే ఇంకా రాలేదు యాడ్ అయితే. సో, యాడ్ బయటకొచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ చూస్తేనే అర్థమవుతుంది. నిఖిల్, కావ్యలు కలుస్తున్నప్పుడు తను అడ్వర్టైజ్‌మెంట్ చేయడం అయితే మనం చూడలేదు. కావ్య ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి ఎక్కువ ప్రోగ్రామ్స్‌లో డాన్సింగ్ చేయడం గాని, ప్రోగ్రామ్స్‌కి ఎక్కువ రావటం అయినా గాని, ఎక్కువ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ అందరి మీద పంచులేయటమే గాని, అందరితో కలిపి డాన్స్ చేయటమే గాని, అసలు సూపర్‌గా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఇంతకు ముందు మీద కావ్య. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడే కొన్ని జ్యువెల్లరీస్‌కి అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తుంది. ఇంతకుముందు జ్యువెల్లరీస్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వడం నేనైతే చూడలేదు. అంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. తను అట్లా చేస్తుంటే కూడా చాలా బావుంది. ప్లస్ తనూజ, కళ్యాణ్ ఎట్లయితే 'బిగ్ బాస్‌కి' వెళ్లారో అట్లానే నిఖిల్, కావ్యలు రారని చెప్పి అడిగారు. నిఖిల్ ఆల్రెడీ విన్నర్ అయ్యాడు 'బిగ్ బాస్' సీజన్ 8. సో, నిఖిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో, కావ్య అయితే వచ్చే ఛాన్స్ ఉంది. తేజస్విని గౌడ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా! లేటెస్ట్ న్యూస్. యాక్చువల్‌గా తేజస్విని గౌడ తను వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందనమాట. సూపర్‌గా ఉంది. తన డ్రెస్సింగే గాని, తను చేసిన వ్రతమే గాని సూపర్‌గా ఉంది. ఎవరికైనా కావాలంటే తన ఛానెల్ ఉంటుంది. ఛానెల్‌లో చూసేయండి. మీకు వీళ్ళొచ్చేసి ఇద్దరు ఒక సీరియల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన చిన్న యాడ్ వచ్చిందంటున్నారు. అది యాడ్ కాదు గైస్. ఎవరో కావాలని ఏఐని క్రియేట్ చేసి అదే ఎవరో కావాలని ఏఐని క్రియేట్ చేసి చేసిందనమాట. సో, నిఖిల్, కావ్యాలు ఏం చేస్తున్నారు? అంటే వెబ్ సీరీస్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. సో, చేస్తున్నారు. బట్ ఇప్పట్లో అయితే అది బయటికి రాదు మనకి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట. బట్ ఫ్రెండ్లీగా అంటే వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. బయటకి తెలిస్తే మళ్ళీ ఇంతకు ముందులాగా రూమర్స్ వస్తాయని చెప్పి, నిఖిల్, కావ్యాల ఎట్లా అంటే తనుజ, కళ్యాణ్‌లానే వాళ్ళు కూడా బయట పెట్టట్లేదు ఇప్పుడని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. నేను ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను కదా! ఇది ఓల్డ్‌దని చెప్పారు. ఓల్డ్‌దే కానీ సంవత్సరాల తరబడింది కాదు. ఒక 1 మంత్ బ్యాక్, 1 మంత్ బ్యాక్‌దనుకుంటా. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. నిఖిల్, కావ్యాలు వచ్చేసి త్వరలో కలుస్తారు. బట్ ఇప్పుడు కాదు. ఒకవేళ తను బిగ్ బాస్‌లోకెళ్తే అప్పుడు కలిసే ఛాన్స్ ఉందని చెప్పి నేననుకుంటున్నా. సో, మీకెంతమందికి నిఖిల్, కావ్య కలుస్తారనిపిస్తుంది కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి తనుజ కన్నా నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.